ఫస్ట్ మిత్ గురించి మాట్లాడుకుందాం. 40,00,000 టర్నోవర్. మీరు వినుంటారు 40,00,000 కంటే టర్నోవర్ తక్కువ ఉంటే జీఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు అని. ఇది 100% కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు సర్వీసెస్‌లో ఉన్నట్లయితే ఆ లిమిట్ 20,00,000 పడిపోతుంది. అంటే మీరు సర్వీసెస్ చేస్తుంటే 20,00,000 రిజిస్ట్రేషన్ 20,00,000 టర్నోవర్ దాటంగానే మీరు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. అలానే మీరు ఇంటర్ స్టేట్ సేల్ చేస్తే అంటే స్టేట్ బౌండరీ దాటితే రిజిస్ట్రేషన్ కంపల్సరీ. మీరు వేరే స్టేట్‌కి ఈవెన్ ఒక 500 రూపీస్ గూడ్స్ కూడా అమ్మితే అలాంటి కేసులో రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. ఇంకా ఈ-కామర్స్ సైట్స్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇలాంటి వాటిలో రిజిస్టర్ అయ్యి దాని త్రూ మీరు సేల్ చేస్తుంటే అప్పుడు కూడా జీఎస్టీ రిజిస్ట్రేషన్ కంపల్సరీ. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం యూట్యూబ్‌లో ఫుల్ వీడియో వాచ్ చేయండి.